హలో ఆల్ సెప్టెంబర్ 8 కరెంట్ అఫైర్స్ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ డూ డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. దీని ప్రొవిజన్స్ చూసే ముందు అసలు ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఇండియాలో ఎలా అరైజ్ అయింది, దాని ఆరిజిన్స్ని చూద్దాము. మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫస్ట్ టైం మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఫస్ట్ టైం అని కాదు, అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీని మనం విట్నెస్ చేశామన్నమాట. ఎందుకు అనంటే 1943లో ఫెమైన్ ఆఫ్ బెంగాల్ వచ్చింది. ఈ ఫెమైన్లో ఆల్మోస్ట్ 3 మిలియన్ పీపుల్ చనిపోయారనమాట. మాల్ న్యూట్రిషన్ అండ్ డిసీజెస్, వేరియస్ డిసీజెస్తో. ఈ ఫెమైన్ వల్ల మనకి ఫుడ్ షార్టేజ్ అనేది చాలా అక్యూట్గా ఉంది. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనే ఆరిజిన్స్ మనకి బ్రిటిష్ టైం నుంచి ఉన్నాయన్నమాట. 1960స్లో అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్, FCI అనే 2 ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చింది. ఎందుకు అనంటే 1960స్లో కూడా మనకి ఫుడ్ షార్టేజెస్ ఉన్నాయి. ఎంత షార్టేజ్ ఉంది అంటే USA నుంచి మనం చీప్ క్వాలిటీ గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నామంట. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ చీప్ క్వాలిటీ గ్రెయిన్స్నే మనం కన్జ్యూమ్ చేసామన్నమాట. 1970స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనివర్సల్ స్కీమ్తో ముందుకు వచ్చింది. యూనివర్సల్ స్కీమ్ ఏంటంటే ఎవరైతే మాకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది అని ఫీల్ అవుతారో వాళ్ళు రేషన్ కార్డ్కి అప్లై చేసి నియర్ బై రేషన్ షాప్స్కి వెళ్ళి ఫుడ్ని సబ్సిడైజ్డ్ రేట్ ఆర్ ఫ్రీగా పొందొచ్చు అనమాట. సో 1970స్లో మనకి పీడిఎస్ సిస్టమ్ అనేది యూనివర్సల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1992లో దీన్ని రీవ్యాంప్డ్ పీడిఎస్ తీసుకొచ్చారు. రీవ్యాంప్డ్ అంటే ఎందుకు? రీవ్యాంప్ అంటే కొన్ని చేంజెస్ చేశారనమాట. ఎందుకు చేశారు అనంటే హిల్లీ ఏరియాస్లో ఇంకా కొన్ని ఏరియాస్లో ఈ ఇనిషియేటివ్ రీచ్ అవ్వలేదు అని ఫీల్ అయ్యి 1992లో పీడిఎస్ సిస్టమ్ని రీవ్యాంప్ చేశారనమాట. 1997లో టార్గెటెడ్ పీడిఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. నేమ్లో ఉన్నట్టే టార్గెటెడ్ అంటే ఏంటంటే ఇది కార్డ్స్లో, రేషన్ కార్డ్స్లో BPL, APL అని పర్టికులర్గా మెన్షన్ చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ 2000లో అంత్యోదయ అన్నా యోజన అనే కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ స్కీమ్ కింద ఏంటి అంటే టార్గెటెడ్ పీపుల్కి 35 kgs ఆఫ్ రైస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ అంత్యోదయ అన్నా యోజన కింద టార్గెటెడ్ పీపుల్ ఎవరంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ అనమాట. పేదవాళ్ళల్లోనే వాళ్ళు ఇంకా పూర్గా ఉంటారు, పూరెస్ట్ ఆఫ్ పూర్. సో ఈ అంత క్రొనాలజీ అయిపోయిన తర్వాత 2013లో ఎమర్జ్ అయింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ బ్యాక్గ్రౌండ్ని క్లియర్గా కవర్ చేశాం కాబట్టి ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 డిస్కషన్ చేద్దాము. సో ఈ యాక్ట్ వల్ల రైట్ టు ఫుడ్ అనేది మనకి జస్టిషియబుల్ రైట్గా ఎమర్జ్ అయిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యాక్ట్ వల్ల మనకి రైట్ టు ఫుడ్ అనేది జస్టిషియబుల్ రైట్ అయింది అంటే అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ కింద అసలు మెకానిజం ఏంటి అని అంటే ఈ యాక్ట్ కింద మెకానిజం ఏంటి అంటే ఫార్మర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వీళ్ళు FCIకి వాళ్ళ గ్రెయిన్స్ని సెల్ చేస్తారనమాట. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫార్మర్స్ దగ్గర గ్రెయిన్స్ తీసుకొని వీళ్ళకి MSPని ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇస్తుంది అనమాట. ఈ గ్రెయిన్స్ అన్నిటిని FCI తన దగ్గర స్టోర్ చేసుకొని ఒక బఫర్ స్టాక్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు FCI తన బఫర్ స్టాక్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంది. ఎగ్జాంపుల్ COVID-19లో ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఇచ్చారనమాట. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గ్రెయిన్స్ అనేవి 5 kgs ఉన్న వాళ్ళకి 10 kgs అలా రెస్పెక్టివ్ స్టేట్స్ ప్రకారంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎక్స్ట్రా గ్రెయిన్స్ ప్రొవైడ్ చేశారనమాట. దీనికి మేజర్ రోల్ ప్లే చేసింది ఏంటంటే FCI యొక్క బఫర్ స్టాక్. సో ఈ FCI ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న స్టాక్ని మొత్తాన్ని, గ్రెయిన్స్ని అన్నిట్లని స్టేట్స్కి అలొకేట్ చేస్తుందన్నమాట. ఈ స్టేట్స్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటే అదొక అమౌంట్ అనమాట. సార్ ఒక కేజీకి వచ్చి ₹2 అలా ఆ సెంట్రల్ ఇష్యూ ప్రైస్కి FCI దగ్గర నుంచి గ్రెయిన్స్ని తీసుకుంటుంది. ఈ గ్రెయిన్స్ని స్టేట్ ఏం చేస్తుందంటే ఫెయిర్ ప్రైస్ షాప్ అన్నా రేషన్ షాప్ అన్నా ఒకటే అనమాట. ఈ ఫెయిర్ ప్రైస్ షాప్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ని స్టేట్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఈ రేషన్ షాప్ నడిపే వాళ్ళకి ప్రాఫిట్స్ ఇవన్నీ ఎలా అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లానే కవర్ చేస్తుందన్నమాట. సో ఈ రేషన్ షాప్స్ నుంచి టార్గెటెడ్ పీపుల్కి రీచ్ అవుతాయి. సో హోప్ మీకు మెకానిజం మొత్తం క్లియర్ అయింది అనుకుంటా. ఫ్రమ్ ఫార్మర్స్ టు ద టార్గెటెడ్ పీపుల్.
ఇప్పుడు ఈ యాక్ట్ యొక్క సేలియంట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీస్ 2011 సెన్సెస్ ప్రకారం మన కంట్రీ పాపులేషన్లో 2/3 మెంబర్స్ని ఇది బెనిఫిషియరీగా ఐడెంటిఫై చేసిందనమాట ఈ యాక్ట్. ఈ 2/3 మెంబర్స్ బెనిఫిషియరీస్లో 75% రూరల్, 50% అర్బన్. బెనిఫిషియరీస్ కూడా 2 కేటగిరీస్లో ఉన్నారనమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చి అంత్యోదయ అన్నా యోజన హౌస్ హోల్డ్ 35 kgs వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ 5 kgs వస్తాయి అన్నమాట. ఈ బెనిఫిషియరీస్ని స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ వాళ్ళే ఐడెంటిఫై చేయాలన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఐడెంటిఫై చేయదు. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఇష్యూ ప్రైజ్. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ కోర్స్ గెయిన్స్కి 1 రూపీ, వీటికి 2 రూపీస్, రైస్కి వచ్చేసి 3 రూపీస్. ఇది పర్ కేజీ రేట్ అండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు, ప్లీజ్ మీరు అప్డేట్ చేసుకోండి. ఈ ప్రైజెస్ అనేవి పర్ కేజీ, అంటే రైస్ 3 kgs రైస్ 3 రూపీస్ పర్ కేజీ చొప్పున సెంట్రల్ ఇష్యూ ప్రైస్ మీద ఎఫ్సిఐ వాళ్ళు స్టేట్స్కి ఇస్తారు, స్టేట్ వాళ్ళు రేషన్ షాప్కి ఇస్తారు, రేషన్ షాప్ వాళ్ళు పీపుల్కి ఇస్తారనమాట. అయితే ఈ స్కీమ్ కింద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అని అంటే ఎల్డెస్ట్ ఉమెన్, 18 years దాటిన ఎల్డెస్ట్ ఉమెన్. ఈ బెనిఫిషియరీ హౌస్ హోల్డ్లో 18 years దాటిన ఎల్డెస్ట్ ఉమెన్ ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట. ఈ ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో ఉమెన్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ప్రొవిజన్ ప్రకారం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని డిసైడ్ చేస్తారనమాట. అయితే ఈ ఎన్ఎఫ్ఎస్ఏ కింద గ్రీవెన్స్ ఏదన్నా కంప్లైంట్స్ మనం చేసుకోవాలి అని అంటే ఎస్ఎఫ్సీస్, డిజిఆర్ఓస్, విజిలెన్స్ కమిటీస్. డిజిఆర్ఓస్ అంటే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్స్ అనమాట. వీళ్ళని అప్పీల్ అయ్యి మనకున్న గ్రీవెన్సెస్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్తో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఇష్యూస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇష్యూ. ఇంప్లిమెంటేషన్ ఇష్యూ ఏంటి అంటే ఇన్ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫిషియెంట్గా జరగట్లేదు, లీకేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ అంటే ఇప్పుడు బెనిఫిషరీస్ దాన్ని తీసుకోకపోయినా గవర్నమెంట్కి రిటైన్ చేయాలి, ఆర్ఎల్స్ నెక్స్ట్ మంత్ దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ రేషన్ షాప్ ఓనర్స్ ఆర్ ఇంటర్మీడియట్ పీపుల్ కరప్షన్ ఇచ్చి ఆ పీడిఎస్లో ఉండే రైస్ని ఆర్ వీటిని బయట సేల్ చేస్తున్నారనమాట. సో ఇన్ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, కరప్షన్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదండి, స్టేట్ దగ్గర కానీ లేకపోతే ఇంక్లూడింగ్ ఎఫ్సిఐ దగ్గర కూడా గోడౌన్స్ అనేవి ఆర్ఎల్స్ వేర్ హౌసెస్ అనేది ఇన్ఎఫిషియెంట్గా ఉండడం వల్ల హ్యూజ్ అమౌంట్ వేస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్, ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. ఈ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ వల్ల చాలా మందికి రేషన్ కార్డ్స్ రావాల్సి ఉండి కూడా వాళ్ళకి ఇంకా రేషన్ కార్డ్స్ రాలేదన్నమాట. సో ఇదొక ఎక్స్క్లూజన్ ఇష్యూ. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఎర్రర్. నెక్స్ట్ క్వాలిటీ కన్సర్న్ ఏంటి అని అంటే చాలా అలిగేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా ఫేర్ ప్రైస్ షాప్స్లో, రేషన్ షాప్స్లో లో క్వాలిటీ వీట్, లో క్వాలిటీ రైస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని ఇదొక కన్సర్న్ అనమాట. నెక్స్ట్ ఫినాన్షియల్ బర్డెన్ అనేది మనకి 2 waysలో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి సబ్సిడీస్. గవర్నమెంట్ ఆల్రెడీ ఫార్మర్స్కైనా, ఫర్టిలైజర్స్కైనా, పెస్టిసైడ్స్కైనా హ్యూజ్ సబ్సిడీ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం సబ్సిడైజ్డ్ రేట్లో కొంటుందన్నమాట. కొని దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి అన్నమాట, ఫ్యూయల్ ప్రైజెస్. సో 2 way బర్డెన్ అవుతుందన్నమాట గవర్నమెంట్కి. నెక్స్ట్ డిపెండెన్సీ అండ్ మోరల్ హజార్డ్ అంటే ఏంటంటే చాలామంది పీపుల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళు వర్క్ చేయడం స్టాప్ చేశారనమాట. సో ఇదొక మోరల్ హజార్డ్ అవుతుంది. ఇంకా డిపెండెన్సీ టెండెన్సీ కూడా డెవలప్ అవుతుందన్నమాట. ఇంకా వెల్ టు డూ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అని చెప్పి రేషన్ కార్డ్స్ని అప్లై చేసుకొని ఆ సబ్సిడైజ్డ్ రేట్లో రైస్ని తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటంటే పీడిఎఫ్స్ కింద రైస్ని వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈ 2 క్రాప్స్ కూడా హెవీ వాటర్ కన్జంప్షన్ క్రాప్స్. దీనివల్ల వాటర్ కంటామినేషన్ అవుతుంది. ఎందుకు అని అంటే మనం స్ప్రే చేసే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవన్నీ వాటర్లో కలుస్తున్నాయి, ఈవెన్చువల్గా రివర్ బాడీస్లో కలుస్తున్నాయి అన్నమాట. దీనివల్ల మనకి పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా మనకి మన పీడిఎస్ స్కీమ్కి కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. మీరు అలాగ తక్కువ రేట్కి కొనకూడదు, తక్కువ రేట్కి
డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని మెనీ కంట్రీస్ ఇండియాని WTO నార్మ్స్ని వయోలేట్ చేశాయి అని అంటున్నారు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తుంది ఈ MSP స్కీమ్ లేనిది మేము మా ఫార్మర్స్ని సపోర్ట్ చేయలేము అని చెప్పి. నెక్స్ట్ ఈ అన్ని ఇష్యూస్ చూసిన తర్వాత మరి ఈ యాక్ట్ యొక్క అచీవ్మెంట్స్ని డిస్కస్ చేద్దాం. అచీవ్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్, లీకేజెస్ ఉన్నాయి, అదొక ఇష్యూ. కానీ ఈ లీకేజెస్ డిక్లైన్ అయినాయి అని రిపోర్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఇంకా కొన్ని స్టేట్స్లో ఎర్లీ PDS రిఫార్మ్స్ జరిగాయి. అంటే ఎట్లా అంటే కంట్రోల్ అనేది పంచాయత్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి PDS మీద కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉండేది. నెక్స్ట్ PDS ప్రైజెస్ని రెడ్యూస్ చేశారు. ఫుడ్ గ్రెయిన్స్ని డోర్ స్టెప్లో డెలివర్ చేశారు. నెక్స్ట్ PDS రికార్డ్ని డిజిటైజేషన్ చేశారు. డిజిటైజేషన్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో లీకేజెస్ ఎక్కడ ఎంత డిక్లైన్ అయ్యాయో చూసుకున్నట్లయితే బీహార్లో 91% ఉండేది, 21%కి డిక్లైన్ అయింది. ఛత్తీస్గఢ్లో ఏంటి అని అంటే 52% ఉండేది, 9%కి డిక్లైన్ అయింది. ఒడిశాలో 76% ఉండేది, 25%కి డిక్లైన్ అయింది అనమాట. సో ఈ ఫ్యాక్ట్స్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి, కమింగ్ మెయిన్స్ ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఏంటి అని అంటే PDS కవరేజ్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ఇందాక ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ డిస్కస్ చేశాను కదా, సో కొన్ని దగ్గర కవరేజ్ కూడా పెరిగింది అనమాట. 2004-5లో 24% ఉండేవాళ్ళు, 11-12 సెన్సెస్కి వచ్చేసరికి 40% పీపుల్ కవరేజ్ పెరిగింది. స్టిల్ ఎక్స్క్లూజన్ ఎర్రర్ అనేది ఇంకా ఉందన్నమాట. నెక్స్ట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే HCES 2022-2023 ప్రకారం PDS లీకేజెస్ అనేవి 22% డిక్రీజ్ అయింది అని ఈ సర్వే చెప్తుందన్నమాట. నెక్స్ట్ COVID-19 టైంలో కూడా చాలా బెనిఫిట్స్ని ఇది ప్రొవైడ్ చేసింది. ఎలా అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ PDS కవరేజ్ కూడా చాలా ఎక్స్పాండ్ అయింది. దానికి ఇప్పుడు మనం ఎందుకు కవరేజ్ ఎక్స్పాండ్ అయిందో డిస్కస్ చేద్దాం. PDSకి స్టేట్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాని ఎఫిషియన్సీ కోసమని చాలా బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాటి కవరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ non-NFSA బెనిఫిషరీస్ని కూడా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే రేషన్ షాప్స్లో మీరు కూడా రైస్ ఆర్ వీటి కొనుక్కోవచ్చు అని ఒక లాని పాస్ చేస్తుంది అనమాట. అందుకని 14 crore పీపుల్ బెనిఫిషరీస్ అయ్యారు. దానివల్ల కవరేజ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్. అసలు ఈ PDS ఆర్ FCA సిస్టమ్ని రీఫార్మ్ చేయడానికి 2 ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆర్ వే ఫార్వర్డ్ ఉంది. ఒకటి ఏంటి అంటే FCA గోడౌన్స్ని మోడర్నైజ్ చేయండి, సో దట్ వేస్టేజ్ అనే ఒక ప్రాబ్లమ్ని మనం ఎలిమినేట్ చేసిన వాళ్ళు అవుతాము. నెక్స్ట్ ఏంటంటే అన్కవర్డ్ బెనిఫిషరీస్ని కవర్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ని తీసుకోవాలన్నమాట. సో విత్ దిస్ NFSA అనే యాక్ట్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేసాము. ఒక మెయిన్స్ ఆన్సర్ లాగా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టెక్నికల్ టెక్స్టైల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా టెక్స్టైల్స్ బట్టలు కొనుక్కునేటప్పుడు మనం ఏం చూస్తాము, దాని యాస్థెటిక్, దాని బ్యూటీ ఎంత ఉంది, అది ఏ రకంగా డెకరేషన్ చేసాము అని చూసి ఆ బట్టలు నచ్చితే కొనుక్కుంటాం. కానీ టెక్నికల్ టెక్స్టైల్ విషయంలో ఏంటి అంటే కలర్, దాని మీద డెకరేషన్, దాని బ్యూటీ చూడరు. ఏం చూస్తారు అంటే దాని టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఏంటి. అంటే ఒక ఫైర్మెన్కి ఫైర్ రెసిస్టెంట్ బట్టలు కావాలి అంటే ఇన్ కేస్ ఫైర్ వచ్చి అతనికి తగిలిన అది మండుకోకూడదు అనమాట ఆ క్లాత్. సో దాని టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఫైర్ రెసిస్టెంట్. దాని ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఏంటి, ఏ ఏ కెమికల్స్ వాడితే, ఏ ఏ ప్రాపర్టీస్ని వాడితే అది మంట తగిలినా కాలకుండా ఉంటుంది అనేది ఫంక్షనల్ ప్రాపర్టీస్ అనమాట. సో టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఇలాంటి టెక్స్టైల్ మెటీరియల్స్ అండ్ ప్రోడక్ట్స్ used primarily for technical performance and functional properties rather than aesthetic or decorative characteristics. అయితే ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది కాన్సెప్ట్ క్లియర్ అయింది కాబట్టి ఇది అసలు ఎందుకు న్యూస్లో ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మన యూనియన్ మినిస్టర్ ఫర్ టెక్స్టైల్స్ ఏమన్నారు అని అంటే 2030 లోపు మన టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ అనేవి $10 billion క్రాస్ అవుతాయంట. అంటే ఒక్క సంవత్సరానికి $10 billion ఎక్స్పోర్ట్స్ జరుగుతాయంట. అది యూనియన్ మినిస్ట్రీ ఫర్ టెక్స్టైల్స్ రీసెంట్గా చెప్పాడనమాట. సో అందుకని మనం ఇప్పుడు టెక్నికల్ టెక్స్టైల్స్
అంటే ఏంటో చూసుకున్నాము. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి? బయట యాస్థెటిక్ బ్యూటీ ఆర్ డెకరేషన్ గురించి మనం కొనుక్కోము. మనం దాని యొక్క టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఏంటి? దాని ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఏంటి? అనే దాన్ని బట్టే మనం కొనుక్కుంటామనమాట. అయితే ఇది ఏ ఏ సెక్టార్స్‌లో యూజ్ చేస్తారంటే ఇండస్ట్రియల్ టెక్స్టైల్స్, ఫంక్షనల్ టెక్స్టైల్స్, పర్ఫార్మెన్స్, ఇంజినీరింగ్ టెక్స్టైల్స్, ఇన్విజిబుల్, హైటెక్ టెక్స్టైల్స్ ఇలా దీనికి అదర్ నేమ్స్ అనమాట. ఇండస్ట్రియల్ టెక్స్టైల్స్, ఫంక్షనల్ టెక్స్టైల్స్, పర్ఫార్మెన్స్ టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ టెక్స్టైల్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. బట్ టెక్నికల్ టెక్స్టైల్ అనేది కాంప్రహెన్సివ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా డిజైన్ చేస్తారు ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే దీనికి ఈ టెక్స్టైల్‌కి హై లెవెల్ ఆఫ్ ఫిజికల్, మెకానికల్, థర్మల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండేలాగా డిజైన్ చేస్తారు. స్పెసిఫిక్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ ఒక్కొక్క ఇండస్ట్రీకి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వర్క్ చేసే వాళ్ళకి ఒకలాగా, కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళకి ఒక ప్రాపర్టీ, సివిల్ ఇంజినీరింగ్, డిఫెన్స్, మెడికల్ అలా సెక్టార్ స్పెసిఫిక్‌గా వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఫిజికల్, మెకానికల్, థర్మల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ చేస్తూ టెక్స్టైల్స్‌ని డిజైన్ చేస్తారనమాట వాళ్ళ కోసం అని చెప్పి. అయితే ఇది ఇండివిజువల్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్టైల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వాడుకోవచ్చు ఫైర్ ప్లాన్స్ లాగా. లేదంటే అనదర్ ప్రోడక్ట్‌కి కాంపోనెంట్‌గా వాడొచ్చు. ఇప్పుడు ఏదైనా ఇండివిజువల్‌గా వాడితే దాని ప్రాపర్టీస్ ఉంటాయి. అనదర్ ప్రోడక్ట్‌కి కాంపోనెంట్‌గా వాడుతున్నాము అంటే మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని ప్రాపర్టీస్‌ని ఎన్హాన్స్ చేయడానికి మనం దీన్ని ఒక కాంపోనెంట్ చేస్తున్నామనమాట. సో, ఎప్పుడైతే ఇండివిజువల్‌గా వాడతామో అది స్పెసిఫిక్ ఫంక్షన్‌ని సాటిస్ఫై చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఫైర్‌మెన్. అదే కాంపోనెంట్‌గా వాడినప్పుడు స్ట్రెంత్, పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తుంది. దేనికైతే మనం కాంపోనెంట్‌గా వాడుతున్నామో దానికి. అయితే 12 మేజర్ టైప్స్ ఉన్నాయన్నమాట టెక్నికల్ టెక్స్టైల్స్‌లో. జస్ట్ 12 మేజర్ టైప్స్ అని తెలుసుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఎందుకు అనంటే మన ఇండియాలో టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క పెనట్రేషన్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేయడానికి. ఇంకా ఎలా ఇంక్రీజ్ చేస్తారు వీళ్ళు అనంటే ఈ సెక్టర్ ఆల్రెడీ ఎక్స్ట్రార్డినరీగా గ్రో అవుతుందనమాట. సో, ఈ ఎక్స్ట్రార్డినరీ గ్రోత్ రేట్‌ని వీళ్ళు లెవరేజ్ చేసుకొని అంటే లెవరేజ్ అంటే యూజ్. ఈ గ్రోత్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు మన ఇండియాలో టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క పెనట్రేషన్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్‌ని లాంచ్ చేశారనమాట. ఎయిమ్ ఏంటి అనంటే టెక్నికల్ టెక్స్టైల్స్ ఫీల్డ్‌లో ఇండియాని గ్లోబల్ లీడర్‌గా ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అయితే ఈ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్‌కి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి టెక్నికల్ టెక్స్టైల్స్ మీద రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇంకా ఈ టెక్నికల్ టెక్స్టైల్స్‌ని ప్రమోట్ చేయాలి, దాటి మార్కెట్‌ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్స్‌ని ప్రమోట్ చేయాలి. ఇంకా ఈ ఫీల్డ్‌లో ఎడ్యుకేషన్‌ని, ట్రైనింగ్‌ని, స్కిల్ డెవలప్మెంట్‌ని ఇవ్వాలి. ఇంకోటి మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ మిషన్ కింద మన డొమెస్టిక్ మార్కెట్ సైజ్ అంటే మనం ఇండియాలో 2024 కల్లా టెక్నికల్ టెక్స్టైల్స్‌కి $40-50 బిలియన్ మార్కెట్‌ని తయారు చేయాలనుకున్నారనమాట. సో, విత్ దిస్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ జ్యుడిషియల్ పెండెన్సీ. జ్యుడిషియల్ పెండెన్సీ అనేది సెపరేట్ టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. బికాజ్ సెపరేట్ వీడియో చేస్తే బెటర్ ఏమో. ఇది కూడా చాలా పెద్ద కాన్సెప్ట్. సో, ఐల్ స్కిప్ ఇట్ ఫర్ నౌ. ఐ విల్ డూ అనదర్ వీడియో. ప్లీజ్ డూ చెక్ ఇట్. నౌ టైఫూన్ యోగి. టైఫూన్ యోగి అంటే ఏం లేదండి. టైఫూన్ అంటే మన సైక్లోన్స్ లాగానే ఈ డెకేడ్‌లో వచ్చిన స్ట్రాంగెస్ట్ టైఫూన్ అనమాట. ఎక్కడొచ్చింది? నార్త్ పసిఫిక్ ఓషన్‌లో వస్తే టైఫూన్ అంటాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి అనంటే ఇప్పుడు ఒక సైక్లోన్ గనక ఆస్ట్రేలియా కోస్ట్‌లో వస్తే దాన్ని విల్లి అంటారు. సైక్లోన్ అనరు. మన ఇండియా దగ్గర వస్తే సైక్లోన్ అంటారు. అమెరికా దగ్గర వస్తే హరికేన్ అంటారు. సో, ఇప్పుడు టైఫూన్ అంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా నార్త్ వెస్ట్ పసిఫిక్‌లో అమెరికా దగ్గరలో వచ్చిందనమాట. ఈస్ట్ సైడ్ నార్త్ వెస్ట్ పసిఫిక్ అంటే. సో, దీన్ని సూపర్ సైక్లోన్‌గా కన్సిడర్ చేస్తున్నారనమాట ఈ టైఫూన్ యోగిని. ఎందుకు సూపర్ సైక్లోన్‌గా కన్సిడర్ చేస్తున్నారు అనంటే ఈ స్కేల్ చాలా ఇంపార్టెంట్. సఫీర్ సింప్సన్ స్కేల్ కింద
దీని ఇంటెన్సిటీ అనేది 5 ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌లో సఫీర్ సింప్సన్ స్కేల్ అంటే ఏంటి అనంటే, ఇది టైఫూన్స్ యొక్క ఇంటెన్సిటీ సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది అని చెప్పండి. సూపర్ సైక్లోన్స్ అనేవి హెవీలీ డిస్ట్రక్టివ్ అనమాట. ఏ ఫ్యాక్టర్స్ సైక్లోన్‌ని కాజ్ చేస్తున్నాయి అనంటే, ఓషన్ టెంపరేచర్. మొన్న అస్నా సైక్లోన్ డిస్కస్ చేసాం సెప్టెంబర్ 1 వీడియోలో. ఆ రోజు కూడా సేమ్ ఫ్యాక్టర్స్ చెప్పాను. సస్టైన్డ్ ఓషన్ టెంపరేచర్ అనేది 26.5 degrees ఆర్ హయ్యర్గా ఉండాలి. ఓషన్ టెంపరేచర్ అంటే ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్. సస్టైన్డ్ అంటే చాలా ఎక్కువ రోజులు అనమాట. సో 26.5 degrees కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ మినిమం వెర్టికల్ వన్ షీర్. అంటే ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ని ఇండిపెండెంట్గా చదివే కంటే ఒక కాన్సెప్ట్ లాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదొక ఓషన్ అనుకోండి. ఇక్కడ ఫస్ట్ లో ప్రెషర్ ఏరియా డెవలప్ అవ్వాలన్నమాట. ఈ లో ప్రెషర్ ఏరియా ఇలా పైకి వెళ్ళాలి. అక్కడే సైక్లోన్ వస్తుంది. సో ఇక్కడ డెవలప్ అయిన లో ప్రెషర్ ఏరియా ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్లో ఇక్కడ పైన గాలిలో హై ప్రెషర్ ఏరియా ఉంటుందన్నమాట. ఇది ఈ విండ్ అనేది ఇలా వచ్చే విండ్ ఇలా తిరగడానికి హెల్ప్ చేసే ఫోర్స్ని కొరియాలిస్ ఫోర్స్ అంటారు. అదేంటి టర్నింగ్ ఫోర్స్ అనమాట. సో ఇలా తిరుగుతూ పైకి వెళ్తుంది కదా విండ్. ఇక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. అయితే ఇలా కంప్లీట్గా వచ్చే మొత్తం విండ్ ఇలా టర్న్ అవ్వదు. కొంచెం వరకు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇటు సైడ్కి వచ్చేస్తుంది. అయితే వర్టికల్ విండ్ షీర్, ఇలా తిరిగే గాలికి ఇది వచ్చి తగిలినా కూడా ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే దానికి మినిమం వర్టికల్ విండ్ షీర్ ఉండాలన్నమాట. ఏం లేదండి, ఇలా గాలి పైకి వెళ్తుంది కదా. సో ఇటు నుంచి ఇట్లా పాస్ అయ్యే గాలి దీని నుంచి వెళ్ళిపోవాలి, కానీ దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఈ స్పైరల్ని డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేదాన్ని మినిమం వర్టికల్ విండ్ షియర్ అంటాము. టర్న్ చేసేదాన్ని కొరియాలిస్ ఫోర్స్ అంటాము. ఇనిషియల్గా లో ప్రెషర్ కావాలన్నమాట. ఇంకా హై మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటేనే మనకి లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ జరగాలి అని అంటే మనకి అట్మాస్ఫియర్ ఇన్స్టెబిలిటీ ఉండాలన్నమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏంటి అని అంటే, ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫారెస్ట్ ఫైర్స్, డ్రై స్పెల్, సర్వే, ఇలా రకరకాల వార్తల వల్ల అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ రికరెంట్గా న్యూస్లో ఉంటుంది. సో అందుకని దీన్ని ఈ పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. అప్రాక్సిమేట్లీ 2 million square kilometers 9 countries కవర్ చేస్తుంది. ఈ 9 countries ఏంటి అనేది ప్లీజ్ గూగుల్ ఇట్ అండ్ ట్రై టు మెమరైజ్. అయితే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఉందన్నమాట. అయితే అమెజాన్ రివర్ అనేది ఈ రివర్ సిస్టంలో ఉన్న మేజర్ రివర్ అమెజాన్ రివర్. సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. 1100 రివర్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ షెడ్. దీనికి బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ లార్జెస్ట్ రివర్, వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ షెడ్. ట్రై టు డిస్టింగ్విష్. సో వరల్డ్ సప్లైలో 20% అనేది వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ సప్లై. వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ సప్లైలో 20% ఇది కవర్ చేస్తుంది అనమాట అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇంక ఇక్కడ టెంపరేచర్ కండిషన్స్ చూసుకున్నట్లయితే, వాటర్ షెడ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని మళ్ళీ అనుకోకండి. అది వాటర్ షెడ్ అంటే ఏం లేదు, టూ రివర్ బాడీస్ని మధ్యలో ఉండే ఏరియానే వాటర్ షెడ్. మనం ఉన్న ప్రతి ఏరియా వాటర్ షెడ్. బికాస్ ఏ ఏరియా అయినా ఒక టూ ఆర్ 3 రివర్స్ని సపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని వాటర్ షెడ్ అంటారు. ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు కవర్ చేయడానికి చూస్తున్నాను. ఇన్ కేస్ కవర్ చేయకపోతే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ హాట్ అండ్ హ్యూమిడిటీ. యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 25 degrees అనమాట. 77% నుంచి 88% వరకు హ్యూమిడిటీ రేంజ్ ఉంటుంది ఇయర్ మొత్తం. ఈ హ్యూమిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వడానికి. ఇంత హై హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి 10% ఆఫ్ ఎర్త్ స్పీసీస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఎర్త్ మీద 100 స్పీసీస్ ఉంటే 10 స్పీసీస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వెజిటేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే లేయర్డ్ స్ట్రక్చర్ అనమాట. క్యానోపీ లేయర్ అనేది అప్ టు 20 feet హైట్ ఉంటుంది. ఇదండి, ఇట్లా ఒక్క చెట్టు మాత్రం పైకి వెళ్ళిపోతుంది అనమాట. కింద ఇలా చెట్లు ఉంటాయి,
కింద మళ్ళీ షర్బ్స్, హబ్స్. సో, అండర్ స్టోరీ లేయర్. ఇది అండర్ స్టోరీ లేయర్. ఇది క్యానోపీ లేయర్. ఇది అండర్ స్టోరీ లేయర్ అనమాట. నెక్స్ట్ అండర్ గ్రోత్ లేయర్. ఇది భూమి అనుకోండి. ఇక్కడ బుడ్డి బుడ్డి చెట్లు ఇలా వస్తాయి. ఇది అండర్ గ్రోత్ లేయర్. నెక్స్ట్ ఫారెస్ట్ ఫ్లోర్ అనమాట. సో, ఇలా 4 లేయర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది వెట్లాండ్ ఎకోసిస్టమ్ అనమాట. వరల్డ్‌లోనే లార్జెస్ట్ ఎకోసిస్టమ్ మన ఎర్త్ మీదనే. దీని పేరు వర్జియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ నాకు టైం కన్స్ట్రెయింట్ ఉందండి. 30 మినిట్స్ కంటే ఎక్కువ వీడియో నేను చేయలేను. బికాస్ నాకు అంత పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ తెలీదు. అందుకే జ్యుడిషియల్ పెండెన్సీ అనేది ఒక సపరేట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ రోజుటి వీడియోలో ఏదన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ.